ఎస్, ఇంకొక నిర్మాత కైకాల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సో సార్, నాగేశ్వరరావు గారు, స్వామినుభవ్ గారితో మీకు వ్యక్తిగతంగా ఉన్నట్టు అనుబంధం ఏంటి? ప్రొఫెషనల్‌గా ఆయన ఎంత మంచి నటుడు అనేది అందరూ చెప్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా? అంటే శోభన్ బాబు గారు మా బ్రదర్ కైకాల సత్యనారాయణ గారిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే అంత మా ఫ్యామిలీకి ఆయనకి అంత అవినాభావ సంబంధం ఉంది. సరే, శోభన్ బాబు గారితో నేను 2 సినిమాలు తీశాను నేను. 2 కూడా ఆయన క్లాస్ సినిమాలు ఎక్కువ చేస్తారు. బట్ నేను 2 కూడా ఆయనతో మాస్ సినిమాలు తీశాను. 'ఇద్దరు దొంగలు', 'అడవిరాజా'. 2 చిత్రాలు కూడా చాలా విజయవంతమైన చిత్రాలు. ఆయన ప్రొడ్యూసర్స్కి సొంత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మూవ్ అవుతారు. ఏదో నేను ఆర్టిస్ట్ని, ప్రొడ్యూసర్, మీరు ప్రొడ్యూసర్ అనేది ఒక ప్రొఫెషనల్ ఇదే కాకుండా ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఎస్పెషల్లీ మా 'అడవిరాజా' అయితే 1 మంత్ కంటిన్యూస్గా ఊటీ ముదుమలై ఫారెస్ట్లో చేసాం. మురళీమోహన్ గారు డైరెక్టర్, మా క్లాస్మేట్ ఆయన. పిక్నిక్ లాగా జరిగింది ఆ సినిమా అయితే. సరే, 'ఇద్దరు దొంగలు' మల్టీ స్టార్, కృష్ణ గారు, సోమన్ బాబు గారు కలిసి చేసింది. రాఘవేంద్ర గారు డైరెక్టరు. అది మా రమా ఫిలిమ్స్ బ్యానర్కి ఫస్ట్ సినిమా అది. సో ఇవాళ సోమన్ బాబు గారు నటించిన ఒక ఆణిముత్యమైన సినిమా 'సోగ్గాడు' 50 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని వారి అభిమానులు ముందుకొచ్చి సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో రాశి మూవీస్ నరసింహరావు గారి అండదండలతోటి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.